జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితం, సమయం మనిషికి గొప్ప గురువులు. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో జీవితం చెబుతుంది. జీవితం ఎంత విలువైందో సమయం చెబుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 8, 2024 ఆదివారం. తిథి సప్తమి, ఉదయం 9:44 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం శతభిషం, సాయంత్రం 4:03 వరకు, తదుపరి పూర్వభాద్ర. యోగము హర్షణము, ఉదయం 6:26 వరకు, తదుపరి వజ్రము. కరణం వరిజ, ఉదయం 9:44 వరకు, తదుపరి విష్టి. రాత్రి 8:55 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:24, సూర్యాస్తమయం సాయంత్రం 5:35. చంద్రోదయం మధ్యాహ్నం 12:04, చంద్రాస్తమయం రాత్రి 12:10. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:11 నుండి 5:35 వరకు. యమగండం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 1:23 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:47 నుండి 4:11 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:05 నుండి 4:50 వరకు. వర్జము రాత్రి 10:09 నుండి 11:40 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 9:05 నుండి 10:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి 5:33 వరకు. శుభ గడియలు ఉదయం 6:24 నుండి 9:08 వరకు. డిసెంబర్ 8 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, ఉదయం 9:44 వరకు ఉంది, తదుపరి అష్టమి. ఆదివారం వచ్చే సప్తమి తిథిని భాను సప్తమి అంటారు. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. ఈరోజు సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం చదవడం మంచిది. ఆదివారం సప్తమి తిథి కలయికతో సంవర్ధక యోగం ఏర్పడుతుంది. ఇది వ్యాపార లావాదేవీలకు అనుకూలమైన యోగం కాదు. ఇంకా శుక్లపక్ష సప్తమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే అష్టమిని మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించం. సాయంత్రం 4:03 వరకు ఉన్న శతభిష నక్షత్రం చర నక్షత్రం. చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం. తదుపరి వచ్చే పూర్వభద్ర ఉగ్ర నక్షత్రం కాబట్టి మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించం. ఒకవేళ ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కుంభరాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
ఈ రోజు యమగండం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1946వ సంవత్సరంలో భారత రాజ్యాంగ సభ తొలిసారి సమావేశమయ్యింది. జలాంతర్గాముల దినోత్సవం, హోంగార్డ్స్ ఏర్పాటు దినోత్సవం, కర్ణాటక సంగీత విద్వాంసులు సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారి వర్ధంతి, నేపథ్య గాయని ఎల్ఆర్ ఈశ్వరి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 8 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఉత్సాహంగా గడుపుతారు. వృషభ రాశి వివేకంతో నడుచుకోవాలి. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి అవసరానికి అండగా నిలబడతారు. సింహరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్యా రాశి మంచి మనసును చాటుకుంటారు. తులారాశి శుభవార్త వింటారు. వృశ్చిక రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండాలి. ధనుస్సు రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. మకర రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి రాబడి ఉంటుంది. మీన రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.